హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి నెత్తళ్ళు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటో ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. కాకినాడ స్టైల్లో ఎలా చేస్తారనేది మీకు ఒకసారి చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి. 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అన్నది బాగా వేడైన తర్వాత అందులోని కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అన్నది తొందరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసి ఆనియన్ అన్నది తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఎండి నెత్తళ్ళు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండినెత్తళ్ళు 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే అందులో ఇసుక ఉంటుందండి. ఇసుక అన్నది మొత్తం కూడా పోతుంది. ఒక 5-6 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు కట్ చేసి వాటర్లో వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే వంకాయ నల్లగా అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ముదురుగా గింజలు ఏమైనా ఉంటే కూడా అవి కడిగేటప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు వంకాయ వేసి కలుపుకున్నాం కదండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కర్రీ అన్నది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అన్నది ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఎలాగా ఏంటయింది కర్రీ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఒక కర్రీ అన్నది ఎలా రెడీ అయింది ఏంటో చూద్దాము. చూసారుగా బాగా ఫ్రై అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ టమాటా అన్నది బాగా మగ్గుతూనే కర్రీ అన్నది సాఫ్ట్గా గ్రేవీగా వస్తుందండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోని 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ అన్నది ఒకసారి కలుపుకున్న తర్వాత ఫిష్ మసాలా కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం కర్రీ అంతా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూద్దాం, ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనకి కర్రీకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అన్నది ఉడికించుకుంటే మనకి వంకాయ ఎండినెత్తల కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. కర్రీ అన్నది ఒక 10 నిమిషాలు అయ్యింది కదా, కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించాలండి కర్రీని. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారుగా, కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అన్నది మనకి రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్, కర్రీ అన్నది ఎంత బాగా రెడీ అయిందో. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చూద్దాం కర్రీ అన్నది ఎంత బాగా రెడీ అయిందో మీకు చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, వంకాయ ఎండినెత్తల కర్రీ అన్నది ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. నా స్టైల్లో కూడా మీకు కర్రీ అన్నది బాగా నచ్చుతుంది. ఈ కర్రీ మాత్రం వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.